నమస్తే. 2024 మాస ఫలితాల్లో కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ జనవరి మాసంలో ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి కర్కాటక రాశి వారికి ఒక రకంగా చూసినట్టయితే కొంత అనుకూలమైన పరిస్థితులు ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చాలా వరకు వీళ్ళకి ఏంటి అంటే జాబ్లో కానీ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో గవర్నమెంట్ సెక్టర్స్ ఆర్ ప్రైవేట్ సెక్టర్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇలా ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంత పై అధికారులతో మనస్తాపము, కొన్ని డిసప్పాయింట్మెంట్స్, నాట్ ఓన్లీ జాబ్స్లో అని కాదు, జనరల్గానే కొన్ని డిసప్పాయింట్మెంట్స్ మిమ్మల్ని కలవరపెట్టే విధంగా ఉంది. డిసప్పాయింట్మెంట్ మాత్రమే, అది ఏమి లైఫ్ పైన అంటే మీ జాబ్ ఫ్యూచర్ పైన కానీ ఫైనాన్షియల్గా కానీ ఇవేమీ ఇంపాక్ట్ ఉండదు. బట్ ఒకటి అనుకుంటాం, మనం ఒక పని అనుకుంటామో అది అవ్వకుండా ఫైనాన్షియల్ విషయాల్లో అండ్ మీ బాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు చేసే వర్క్ రికగ్నైజ్ చేసే విషయంలోని కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అయితే కర్కాటక రాశి వారికి ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న జాబ్లోనే కంటిన్యూ చేయండి, ఇంకా నూతనంగా అంటే ఉద్యోగ ప్రయత్నం ఇంకా బెటర్మెంట్కి వెళ్ళాలి అలాంటి ఆలోచనలు ఉంటే కనుక ఈ మాసంలో అంత మెటీరియలైజ్ కాకపోవచ్చు. అంటే ఉన్న జాబ్స్ అయితే కంటిన్యూ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా స్పెక్యులేషన్ బిజినెస్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఎవరైతే నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొంత పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కానీ సహకరించే వ్యక్తులు కానీ ఇలా మీ చుట్టూ ఉండడానికి కర్కాటక రాశి వారికి అవకాశం అయితే కనిపిస్తుంది. అనారోగ్య సూచనలు చాలా వరకు తగ్గుముఖం పడతాయండి. అయితే ఇంకొక పాజిటివ్ న్యూస్ ఏంటంటే కర్కాటక రాశి వారికి ఈ మాసంలో కొంత మీ ఎనిమీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కొంత ఆధిపత్యం అంటే పైకి గ్రోత్ ఆఫ్ ద అంటే గ్రోత్ ఫైనాన్షియల్ గ్రోత్ కానీ కొన్ని ఆపర్చునిటీస్ కానీ ఇవన్నీ కూడా మీ ఎనిమీస్ మీద మీరు కొంత పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. ఈ పైచేయి సాధించడము కర్కాటక రాశి వారికి అంటే టోటల్ జనవరి మంత్ అంతా కూడా వీళ్ళకి ఇలా పాజిటివ్గానే ఉంటుంది. అండ్ కొన్ని న్యూ ఆపర్చునిటీస్ కూడా రావటము ఇలా ఉంటుందన్నమాట. ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళైతే ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. జనవరి 4 వారాలు కూడా మీకు అనుకూలించే పరిస్థితులే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. చక్కగా ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. అలాగే విద్యార్థులకు కొంచెం అధిక శ్రద్ధ పెట్టండి స్టడీ పైన. అధిక శ్రద్ధ పెట్టినట్టయితే ఈ మంత్లో చాలా పాజిటివ్స్ ఉన్నాయి మీకు. సో ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్ ఎప్పుడైతే మీరు ఇంప్రూవ్ చేసుకుంటారో స్టడీస్ మీద, నెక్స్ట్ వచ్చే మార్చ్ అకాడమిక్స్లో ఎగ్జామినేషన్స్ చక్కగా పర్ఫామ్ చేయగలుగుతారు. అండ్ హయ్యర్ స్టడీస్కి ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఈ మాసంలో ఒక ఫౌండేషన్ అన్నది పడుతుంది. పాజిటివ్ డిసిషన్స్ ఆ విషయాల్లో తీసుకుంటూ ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారికి ఈ మాసం ఏంటంటే చాలా కమ్యూనికేషన్స్ బాగుంటాయి. కొత్త కొత్త వ్యక్తులు నూతన పరిచయాలు అవుతూ ఉంటాయి. వాళ్ళు కొంత సహాయం చేసినట్టుగా మీకు అనిపిస్తూ ఉంటారు. అండ్ మాట్లాడడం ఓపెన్గా, ఏదైనా కూడా మాటే కదా, ఓపెన్గా మీరు ప్రతి విషయాన్ని కూడా మాట్లాడడము, మనసులోనే ఏదో పెట్టుకొని పడటం కాకుండా ఓపెన్గా ప్రతి విషయంలో ఫైనాన్షియల్గా కావచ్చు ఆర్ జాబ్ విషయంలో కావచ్చు, ఫ్యామిలీ మ్యాటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓపెన్గా డిస్కస్ చేస్తూ ఉంటారు. దీనివల్ల చాలా కాన్ఫ్లిక్షన్స్ అనమాట, నెగిటివ్స్ చాలా వరకు కర్కాటక రాశి వారికి ఈ మాసంలో తగ్గిపోతాయి. కానీ కొన్ని డిసప్పాయింట్మెంట్స్ అవి ఉన్నాయి, వాటి గురించి వరి అవ్వద్దు. అలా ఉన్నా కూడా మిగతా విషయాలన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అలాగే రైతులకు కూడా కష్టపడిన దానికి మంచి సత్ఫలితాలు అయితే ఈ జనవరి మాసం అంతా కూడా కనిపిస్తుంది. ఈ మాసంలో కొద్దిగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులను కూడా కలుసుకునే అవకాశం ఉంది. మరి ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారికి కూడా కొన్ని శుభవార్తలు అయితే కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. చాలా వరకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే కోర్టు సమస్యలు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి ఈ మాసంలో. ఒక ఏంటంటే ఎప్పటి నుంచో అన్నదమ్ములతో కానీ కజిన్స్తో ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి ఈ మాసంలో. డిస్ప్యూట్స్ ఆఫ్ ప్రాపర్టీ, ఎన్షియంట్ ప్రాపర్టీ గురించి ఏమైనా డిస్ప్యూట్స్ అవి ఉన్నా కూడా అవన్నీ ఒక ఏమంటారు ఒక ఎండింగ్ స్టేజ్కి వచ్చేస్తుంటాయి. కోర్టు సమస్యలే కావచ్చు, ఇలాంటి డిస్కషన్సే కావచ్చు. కొంత ఎందుకో ఈ మాసంలో మిమ్మల్ని అవమానించిన వాళ్ళు కానీ మిమ్మల్ని డిగ్రేడ్ చేసిన వాళ్ళ దగ్గర కొద్దిగా మన చెయ్యి ఆధిపత్యంలో ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. అయితే చాలా వరకు మీరు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కొంచెం పనుల్లో జాప్యం ఉండడం ఇది ఉంటూ ఉంటుంది. కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఈ రెండే ఉన్నాయి, మిగతావన్నీ మనకి పాజిటివ్సే వచ్చినాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే రామరక్షా స్తోత్రాన్ని పఠించుకోండి మాసంలో. చక్కగా రామరక్షా స్తోత్రాన్ని, అలాగే దశరథ ప్రోక్త శని శ్లోకము, ఈ దశరథ ప్రోక్త శని శ్లోకము రామరక్షా స్తోత్రాన్ని చక్కగా కర్కాటక రాశి వారు పఠించినట్టయితే ఎన్నో నెగిటివ్స్, మీ చుట్టూ ఎన్ని నెగిటివ్స్ ఉన్నా పర్వాలేదు, చక్కగా దైవ బలంతో ముందుకెళ్ళిపోతారు. ఏ డిసప్పాయింట్మెంట్ వచ్చినా అక్కడికి స్ట్రక్ అయిపోవద్దు.
అంటే జాబ్లో లైక్ బాగా హార్డ్ వర్క్ చేశారు, వాళ్ళు గుర్తించలేదు, లేదా కుటుంబంలో మీ యొక్క హార్డ్ వర్క్ని ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళు కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా స్టక్ ఎనర్జీలో ఉండకండి. ఖచ్చితంగా మీకు ఏంటి అంటే ఈ మాసంలో అన్ని సత్ఫలితాలు ఉన్నాయి. కష్టపడిన దానికి మంచి ఫలితాలు వచ్చే విధంగా ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా పాజిటివ్గా ఉంటాయి ఈ మాసంలో అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా చేసుకోవాల్సిన పరిహారాలు కూడా తెలుసుకుందాం. ఇంకా డేట్స్ వైజ్ చూద్దాం కర్కాటక రాశి వారికి మాసం ఎలా ఉందో. ఇంకా డేట్స్ వైజ్ చూద్దాం. కర్కాటక రాశి వారు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే దాదాపుగా 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఎలా ఉంటుందంటే మంచి పాజిటివ్ థాట్స్, కొన్ని ఆపర్చునిటీస్ రావటము, ఇట్లా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇన్ని చెప్పాను కదా, ఇన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్న 1 to 9 డేట్స్లో మైండే పాజిటివ్ థాట్స్ చేస్తూ ఉంటుంది. కొంచెము ఎక్కడి నుంచో మనకి రావాల్సిన మనీ ఒకటి రిలీజ్ అవుతూ ఉంది. అండ్ చాలా ఓపెన్గా మాట్లాడతారని చెప్పుకున్నాం. కొలీగ్స్తో కానీ లైక్ నైబర్స్తో కానీ ఓపెన్ అప్ అవుతారు, కజిన్స్తో ఓపెన్ అప్ అయి మాట్లాడతారు ఈ డేట్లు. అవి చాలా పాజిటివ్గా ఉంటాయి. ఇంకా సంతానం గురించి మంచి ఆలోచనలు చేస్తారు. 8 and 9 వాళ్ళ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కానీ, ఎదిగిన పిల్లలు ఉంటే మ్యారేజ్ ప్రాస్పెరిటీ గురించి, అంటే మ్యారేజ్ ఎప్పుడు చేయాలి ఏంటి అలయన్స్ గురించి థింక్ చేయడం, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 8, 9 డేట్స్ వరకు కూడా 1st నుంచి 9th డేట్ వరకు పాజిటివ్గా ఉంటుంది. ఇక 10, 11 ఈ డేట్స్ అనేవి ఏంటి అంటే ఇంకా థాట్ ప్రాసెస్ ఒకటి చేసేసుకుంటూ ఉంటారు. ఫ్యూచర్ ప్లానింగ్స్ అబౌట్ యువర్ చిల్డ్రన్ అండ్ జాబ్, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, ఫైనాన్షియల్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు 1 to 9లో. ఇక 10 and 11 డేట్స్ వీటి గురించిన థాట్స్ ఏమీ ఉండవు. అవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది మాత్రం ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎనిమీస్ మీద పైచేయి ఉంది ఈ మాసంలో. కాబట్టి ఎలా ఉన్నా కూడా ఏ డేట్స్ 10, 11 డేట్స్ ఎలా ఉన్నా కూడా దాన్ని చక్కగా మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు. ఇక 12, 13 ఈ డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. ఈ 12, 13 డేట్స్లో కొంచెం ఎందుకు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు, టెంపుల్ విజిట్ చేయడము, ప్లెజెంట్ వాతావరణం ఉండడము, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్తో కొంత ప్లెజెంట్ స్పెండింగ్ అన్నది కనిపిస్తూ ఉంది. అలాగే 14, 15 ఈ తేదీలు మళ్ళీ అంత అనుకూలంగా లేవు. అంటే ఈ తేదీల్లో ఏంటి కొంచెం పండగ వాతావరణం ఏది ఉన్నా కూడా మనసులో ఏదైనా అంటే పలానా వర్క్ అనుకున్నాను అది మెటీరియలైజ్ అవుతుందా లేదా, పలానా జాబ్కి అప్లై చేశాను అది రిజల్ట్ వస్తుందా లేదా, ఇలాంటి థాట్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. పండగ వాతావరణం, పూజలు, హడావిడి ఉన్నా కూడా మీకు ఆ థాట్ ప్రాసెస్ అనేది అలా ఉంటుందన్నమాట. ఇంకా 16, 17 ఈ తేదీలు మళ్ళీ మీకు అనుకూలంగా ఉన్నాయి. 16, 17, 18, 19, 20, 21, 22 ఈ డేట్స్ అన్నీ కూడా మళ్ళీ పాజిటివ్. ఎందుకంటే పాజిటివ్ థాట్స్ ఉంటాయి, కొంచెం సహకరించే వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు, ఏదైనా పెండింగ్లో ఉండే పని ఒకటి క్లియర్ అయిపోవడము. సో డిసప్పాయింట్మెంట్స్ ఉన్నా కూడా ఇది ఎందుకో తృప్తినిస్తుంది. ఎంతవరకు మనకి దాదాపుగా 22 డేట్ వరకు. మరి 23, 24 ఈ డేట్స్ కొంత వేళ్ళకి తిని మళ్ళీ రెస్ట్గా ఉండండి. మేజర్ డిసిషన్స్ అయితే ఏది తీసుకోవద్దు. ఎందుకంటే ఏదో కొంచెం ఒక డిసప్పాయింట్మెంట్ ఆఫీస్లో రావచ్చు, ఫ్యామిలీలో మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. ఏ డేట్స్ 23, 24 డేట్స్. ఇంకా మళ్ళీ 25, 26, 27, 28, 29, 30, 31 ఈ డేట్స్ అన్నీ కూడా పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, డివైన్ స్ట్రెంగ్త్, మీకు ఇవన్నీ స్ట్రెంగ్త్గా ఫీల్ అవుతారు. ఈ డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. మరి కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు కూడా ఎన్నో తెలుసుకున్నాం కదా, అవన్నీ కూడా మీరు పాటించండి. స్వస్తి.